వైరి మండలం గచ్చిరెల్లి డిస్టిక్ లో స్వయంభుగా వెలిసిన తొగుల వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కలకలలాడుతుంది. నీళ్లు లేని గుట్టల ప్రాంతంలో 7 సెలములు పుట్టి చప్పట్లు కొడితే నీరు ఉప్పొంగి రావడం ఇక్కడి ప్రత్యేకత. ఆ పవిత్ర జలాలతో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయన్న భక్తుల విశ్వాసం. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలివస్తుండగా ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఆలయ కమిటీ భక్తులను కోరుతుంది. ఇది గడ్చిరోలి జిల్లా ఐరి తాలూకు తోగుల వెంకటాపురం అనేటువంటి విలేజ్. ఈ తోగులు అనేటువంటి నామకరణ జరగటానికి కారణం ఏంటంటే ఇలాంటి బావులు ఇక్కడ మనకు గత ఎన్నో సంవత్సరాల నుండి వారసత్వంగా వాళ్ళొక అయ్యగారి వృత్తిని కొనసాగిస్తున్నటువంటి మనతో అయ్యగారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అలాగే 7 బావులు అనేటువంటివి ఉన్నాయి. 7 చెలిమెలు అనొచ్చు, 7 బావులు అనొచ్చు, 7 ఊటలు కూడా అనొచ్చు. అందులో వాటినన్నింటిని కలుపుకొని ఈ తోగల వెంకటాపురం అనేటువంటి వెంకటాపుర గ్రామానికి ఈ తోగులు అనేటువంటిది ఆడి కావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఈ 7 బావులు, 7 చెలిమెలు, 7 గుండాలు అనేటువంటి మనం చెప్పొచ్చు. ఇక్కడ అయ్యగారు కూడా ఉన్నారు. మీ అనుభవంలో సార్ అయ్యగారు చెప్పండి. మీరు గత ఎన్నో సంవత్సరాలు ఇక్కడ మీరు స్థానికులుగా మీరు ఇలా చేస్తున్నారు కదా, అవి కూడా మీ అనుభవంలో ఏంటి అనేది చెప్పండి ఒక ప్రత్యక్షంగా. ఇక్కడ దట్టమైన అరణ్యం ఉండే ఫస్ట్ మొదలు. ఈ అరణ్యం లోపల 7 మునీశ్వరులు తపశ్చర్య కోసం ఈ ప్రాంతంలో ఉండిదట. అప్పుడు స్వామివారి దగ్గరికి ఎప్పటికీ వారు పోయి దర్శనం చేసుకుని తిరుపతికి పోయి దర్శనం చేసుకుని వచ్చేదట. అయితే ఒక రోజు వాళ్ళ మనుషులు అనుకున్నారట, ఇక స్వామివారి దగ్గర 24 గంటలు దర్శనాలు అయినాయి, ఇక మేము అక్కడికి పోలేమేమో అని మనుషులు అనుకున్న దానికోసం ఆ స్వామివారు తిరుపతి నుంచి అమ్మవారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఈ తోగు వెంకటాపురానికి వచ్చి ఈ చెట్టు బోట్ల నేను వెలుస్తున్నా అని చెప్పి వాళ్ళకు ప్రత్యక్షమైందట మునీశ్వరులకు. ఈ చెట్టు బోట్ల వెలిసిన తర్వాత వాళ్ళకు అప్పుడు నీళ్లు లేకుండే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమీ లేకుండే. అయితే స్నానం చేయటానికి నీళ్లు లేవు అన్న వాళ్ళు మునీశ్వరులు మనుషులు అనుకుంటే మీకు 7 గుండాలుగా 7 కొండలు అక్కడ నా దగ్గర ఉన్నాయి, మీకు 7 గుండాలుగా మీ పేరిట వెలుస్తాయి. అవిటి నుండి ఒక గుండం నుంచి వచ్చేటువంటి నీళ్లు, బుడగలతో వచ్చేటువంటి నీళ్లు పూజకు, రెండో గుండం నల్ల గుండం అని అంటారు వీటిని. ఈ నల్ల గుండం ఏంటంటే ఇక్కడ ఈ స్థానికులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి కూడా ఈ ఏటలు కోసుడు అనేటువంటిది మొదల నుంచి కూడా ఉన్నది. ఈ గుండం దగ్గరనే అప్పుడు గుండం దగ్గరనే కోసేది. అయితే ఒక రోజు ఆ చాకలోడు కత్తి మర్చిందని వాపసు రాగానే అమ్మవారు ఆ రక్తాన్ని దాక్కుంటూ ఉండేటప్పుడు అమ్మవారు కూడా చూసి ఆ చాకలో అన్ని ఇళ్లను వేసుకున్నదని ఆ రోజు నుంచి ఇక్కడ బంద్ చేసింది కోసుడు. ఆ దేవునికి దగ్గర దూరాన ప్రాంతంలో కోసుకొని అట్నుంచి అంటే దేవుని దగ్గరికి రాకుండానే పోతారు. ఈ నల్లగుండం అనేది మేము కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ గుండం లోపల మేము కూడా ఇలా బలి ఇస్తాం. ఈ సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మొక్కులు జరుగుతాయి. ఇది రెండో గుండము. ఇంకా 5 గుండాలు పై ప్రాంతంలో ఉన్నాయి. 5 గుట్టలు ఉన్నాయి కాబట్టి పోలేము అక్కడికి, చాలా దూరం. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు. ఆ 12 కిలోమీటర్ల దూరం నుండి ఈ నీళ్లు ఇక్కడికి వస్తా ఉంటాయి. ఈ గుండము ఆయనకు అంటకుండా ఆ నది అయితే ఏదైతే వాడుతున్నదో స్వామి వారికి పోయే నీళ్లకు అంటకుండా ఈ అమ్మవారి గుండము ఇక్కడ అంటకుండా ఉన్నది. ఇది గట్టు మీద ఉన్నది. ఈ గుండము దాంతో లేదు, ఇది గట్టు మీద ఉన్నది కాబట్టి ఇది అమ్మవారి గుండం అని ప్రత్యేకంగా ఇక్కడనే ఏ పూజలైనా మేకల విషయాలలో కూడా ఇక్కడనే జరుగుతుంది. చూడండి, ఇప్పుడు అయ్యగారు చెప్పినటువంటిది ఏంది అంటే ప్రధానంగా అక్కడ మనకు కింద ఒర్రె ఉంది. ఒర్రె కంప్లీట్ గా మనకు ఈ గుండానికి ఆ ఒర్రెకు కరెక్ట్ గా మనము ఎస్టిమేషన్ వేస్తే గింత కనీసం అంటే 4 ఫీట్ల లోతులో ఆ ఒర్రె ఉంది. ఈ గుండం 4 ఫీట్ల హైట్ లో ఉంది. అయినా కూడా ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఒర్రెలోకి స్లిప్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇది ఇక్కడ చూడండి. ఇందులో ఎందుకంటే అయ్యగారు చెప్పింది ఏంటంటే ఇక్కడ మేకలని గాని గొర్రెలని గాని ఇక్కడ కట్ చేస్తారు కాబట్టి ఈ వాటర్ అందులో కలిస్తే కలుషితం అవుతుందనే అటువంటి ఒక ఉద్దేశం కావచ్చు. ఆ ఉద్దేశంతోనే ఈ వాటర్ అందులో కలవకుండా బాగుంటదనే అటువంటి దాంతో ఒక్క చుక్క కూడా అందులో కలవకుండా ఈ గుండం అనే అటువంటిది ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. ఇది మనం ప్రత్యక్షంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది వాటర్, ఇది వండర్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ దట్టమైన అడవుల్లో ఇలాంటిది చూడడం అనే అటువంటిది మాకైతే చాలా
ఎంతో సంతోషంగా ఉంది. దొబ్బినప్పుడు అది నెల రోజుల ముందే వస్తుంది. చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడికి ఐరి తాలూకా తోగులెంకటాపురం విలేజ్ కి వస్తే ఇవన్నీ చూసే అవకాశం ఉంటది. మొత్తం కూడా దట్టమైన ఫారెస్ట్, చాలా తిక్కుగా ఉంటది. ఎక్కడ కూడా మనిషి కనబడు. ఒక్క 5 ఫీట్ల గ్యాప్ లో కూడా ఏం కనిపించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనము మార్చి నెలలో ఉన్నాం. ఈ మార్చి నెలలో కూడా ఈ ఫారెస్ట్ ఇంత తిక్కుగా ఉంది అంటే మనం ఒకవేళ వర్షాకాలంలో వస్తే ఇక్కడ మనకి ఏం కూడా కనపడదు. ఒక్క ఫీట్ గ్యాప్ అయినా కూడా మనిషి కనిపించేటువంటి అవకాశం ఉండదు. ఇక్కడ చాలా మంది జనాలు, తెలిసినటువంటి వాళ్ళు ఇక్కడికి ఎంతో మంది రోజు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వెళ్తారు. ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వాస్తవ సత్యాలు ఇది మనకు కనిపిస్తుంది.